Hello students, a very good morning to all of you. Today we are going to continue with the additional exercise questions, that is from question number 9 onwards. Okay, additional exercise questions from coordination compounds chapter. Okay, so the questions are very lengthy, and before also I told you that whichever questions are being repeated from long answer questions as well as from short answer questions, I am not going to repeat them again and again in this class. Okay, so I'll just go with the main important questions. I mean, not skipping the questions, but whichever are not explained in the previous videos, that I will cover up. Okay, so let us go into the exercise, additional questions exercise. Question number 9. So question number 9 చూడండి, how many geometrical isomers are possible in the following coordination entities? ఓకే, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సిఆర్ C2O4 టేకెన్ థ్రైస్ 3- జామెట్రికల్ ఐసోమర్స్ ఎన్ని పాసిబుల్ అవుతాయి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా C2O4 ఈజ్ అ బైండ్ ఎండెడ్ లిగాండ్ అండ్ ఇట్ ఈస్ లైక్ MAA3 టైప్ కదా, MAA3 టైప్. ఓకే, సో ఇదే టైప్ ఆఫ్ మాలిక్యూల్, MAA3 టైప్ ఆఫ్ మాలిక్యూల్. సో రెండు AA3 అంటే మూడు కూడా సేమ్ టైప్ ఆఫ్ లిగాండ్సే ఉన్నాయన్నమాట, దట్ టు బైండ్ ఎండెడ్ లిగాండ్స్. సో అన్నీ సేమ్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్స్ ఉన్నాయనుకోండి, అసలు జామెట్రికల్ ఐసోమెరిజమే ఎగ్జిబిట్ చేయదు కదా. ఆప్టికల్ ఐసోమెరిజంకి ఇంకా ఛాన్స్ ఉందేమో కానీ జామెట్రికల్ ఐసోమెరిజం అయితే ఎగ్జిబిట్ చేయదు. Okay, so this coordination compound, the above coordination compound cannot show geometrical isomerism. The above coordination entity cannot show geometrical isomerism. Okay, so that is first one, cannot show geometrical isomerism. Okay, so this is your first question. ఇప్పుడు సెకండ్ ఏమి ఇచ్చాడో చూద్దాం. సో వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ గివెన్? ఓకే, let us see the second question. What is being given in the question number 2? CONH3 taken thrice Cl3. ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? CONH3 టేకెన్ థ్రైస్ Cl3. CONH3 టేకెన్ థ్రైస్ Cl3 ఇది ఇచ్చాడు. సో ఇది ఎన్ని టైప్స్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ అని ఎగ్జిబిట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇది ఎన్ని టైప్స్ ఎగ్జిబిట్ చేస్తుంది, ఇది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ టైప్లో ఉందో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. MA3B3 టైప్. MA3B3 టైప్ కాంప్లెక్సెస్ అన్నీ కూడా 2 టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఏంటేంటవి గుర్తొచ్చాయా? ఫ్యాక్ అండ్ మర్ ఐసోమర్స్. ఎస్, వెరీ గుడ్, ఫ్యాక్ అండ్ మర్ ఐసోమర్స్. ఓకేనా, ఇది ఏ టైప్? MA3B3 టైప్ మాలిక్యూల్, MA3B3 టైప్. ఓకేనా, సో MA3B3 టైప్ మాలిక్యూల్, this type of molecules can exhibit, this type of molecules can exhibit 2 types of geometrical isomers, can exhibit 2 types of geometrical isomers. షార్ట్ ఫామ్లో GIs అని రాస్తున్నాను. GI అంటే ఏంటి అక్కడ? జామెట్రికల్ ఐసోమర్స్. 2 types it can exhibit. What are those? They are FAC and MER. FAC and MER isomers. FAC అంటే ఫేషియల్, MER అంటే మెరిడోనియల్. సో ఇప్పుడు వాడు ఇచ్చిన కాంపౌండ్ ఏంటి? CONH3 టేకెన్ థ్రైస్ Cl3 వాడు ఇచ్చింది ఇది. సో ఇప్పుడు CO is a central metal atom. ఓకే, సో లిగాండ్స్ 6 లిగాండ్స్ ఉన్నాయి మనకి. సో ఫేషియల్
రావాలి అంటే ఏమేమి ఉండాలి? సపోజ్ ఇఫ్ ఐ టేక్ NH3 3 ఒక ఫేస్లో ఉంటాయి, Cl3 3 ఇంకొక ఫేస్లో ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని మనం ఫేషియల్ ఐసోమరిజం అనొచ్చు. ఓకేనా? అంటే ఈ 3 ఒకే ఫేజ్లో ఉన్నాయి చూడండి, అలాగే ఈ 3 కూడా ఒకటే ఫేజ్లో ఉన్నాయి. ఓకే, సో దీస్ కైండ్ ఆఫ్ ఐసోమర్స్ యూ కెన్ కాల్ దెమ్ యాజ్ వాట్? ఫేషియల్ ఐసోమర్స్. ఓకే, ఫేషియల్, ఈ ఫేజ్ కానీ ఈ ఫేజ్ కానీ సిమిలర్ టైప్స్ ఆఫ్ ligands are on the facial side of what? Geometrical isomers. సో ఇదొకటి ఫ్యాక్ ఐసోమర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఫ్యాక్ ఐసోమర్. అలాగే మర్ ఐసోమర్ అంటే మీరు ఎలా డ్రా చేయాలి? ఓకేనా? మర్ ఐసోమర్ ఇక్కడ డ్రా చేసుకుందాం చూడండి. CO in the center. ఓకే, 6 ligands, 6 arrows I am keeping. ఓకే, కనిపిస్తుంది కదా? ఓకే, నా NH3 ఇక్కడ ఒక Cl, ఇక్కడ ఒక NH3 Cl, ఇక్కడ ఒక NH3. ఓకే, అంటే ఇప్పుడు ఇది మెరిడోనియల్. ఎక్కడ ఏ రెండిట్ల మధ్యలోకి చూసినా మీకు ఒకటి డిఫరెంట్ది కనిపిస్తుంది. ఓకేనా? సో అలా దిస్ కమ్స్ అండర్ మెరిడోనియల్, MER, మర్ ఐసోమర్. ఓకేనా? సో ఇది మర్ ఐసోమర్. సో MA3B3 type molecules, they will exhibit what? Mer isomers. Okay, so ఇక్కడ CONH3 taken thrice Cl3 can exhibit FAC and Mer isomers. These two are geometrical isomers. Okay, so please note down. This is only your question number 9. So question number 10 చూడండి. Draw the structures of optical isomers of Cr C2O4 taken thrice 3-. ఆప్టికల్ ఐసోమర్స్ డ్రా చేయమంటున్నాడు. ఆప్టికల్ ఐసోమర్స్ అంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ అవ్వాలి. ఓకే, సో అది మనం డ్రా చేసి చెక్ చేయాలి. C2O4 అంటే ఇక్కడ ఆక్సలేట్ అయాన్. ఆక్సలేట్ అయాన్ అనేది బైడెండేట్ లిగ్యాండ్. ఓకేనా? సో ఇప్పుడు మనం డ్రా చేస్తే సెంట్రల్ మెటల్ ఆటమ్ క్రోమియం. ఓకే, సో ఇప్పుడు మనం బైడెండేట్ లిగ్యాండ్స్ కాబట్టి 6 ligands యాజ్ యూజువల్గా డ్రా చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఎలాగా ఇంటర్మిక్సింగ్ ఎలాగా ఫామ్ చేస్తాయి అంటే యాక్చువల్లీ బైడెండేట్ లిగ్యాండ్స్ కదా. సో మనం ఆక్సలేట్ని OX అని రాసుకుందాం. సో ఈ రెండు కలిపి ఒక OX ఫామ్ అవుతాయి, అలాగే ఈ రెండు కలిపి ఒక OX ఫామ్ అవుతాయి, ఒక బైడెండేట్ లిగ్యాండ్ ఫామ్ అవుతుంది, అలాగే ఇది కూడా OX. ఓకే, సో ఇది ఫస్ట్ స్ట్రక్చర్ అనుకుంటే మనం ఒక మిర్రర్ ఇమేజ్ పెట్టామనుకోండి, దాని నుంచి కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో దీని మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది? క్రోమియం, మళ్ళీ మన 6 ligands 6 arrows డ్రా చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మీరు డ్రా చేసేటప్పుడు ఎలా డ్రా చేస్తారు అంటే ఈ రెండు కలిపి ఒక OX. ఓకేనా? దీనికి ఇది మిర్రర్ ఇమేజ్ అవుతుంది. ఓకే, సో దీనికి ఇటు వస్తుంది మిర్రర్ ఇమేజ్. సో ఈ రెండు కలిపితే ఒక OX ఫామ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చిన మిర్రర్ ఇమేజ్ అవతల సైడ్కి వెళ్తుంది. సో ఇక్కడ ఒక OX ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇలా మిర్రర్ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో దీస్ టూ ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్, దట్స్ వై దే ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్. నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్. ఓకే, దట్స్ వై దే ఆర్, hence they are optically active. ఓకే, సో ఈ రెండు ఆప్టికల్ ఐసోమర్స్ అనమాట. దేనికి? CrC2O4 టేకెన్ థ్రైస్ 3-కి. సో 3- అనేది మనం ఓవరాల్గా పైన -3 అని రాస్తాం, అలాగే ఇక్కడ కూడా ఓవరాల్గా పైన -3 అని రాస్తాం.
ఓకే, సో ఇలా రిప్రజెంట్ చేస్తారనమాట ఆప్టికల్లీ, హెన్స్ దే ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ స్ట్రక్చర్ ఏమో డెక్స్ట్రో రొటేటరీ అవుతుంది, సెకండ్ స్ట్రక్చర్ వచ్చేసి లీవో రొటేటరీ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ వన్ ఈజ్ డెక్స్ట్రో రొటేటరీ అండ్ ది అదర్ ఈజ్ లీవో రొటేటరీ. వన్ ఈజ్ డెక్స్ట్రో rotatory and other one is what? Levo rotatory. ఓకే, సో ఈ రెండు మీకు ఐడియా ఉన్నాయి కదా, డెక్స్ట్రో అండ్ లీవో రొటేటరీ. ఓకే, సో ఆప్టికల్ ఐసోమర్స్ ఆఫ్ Cr(C2O4) టేకెన్ థ్రైస్ 3- మనం ఇలా డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ పార్ట్, సెకండ్ క్వశ్చన్ కూడా ఇచ్చాడు. ఏంటది? PtCl2 En taken twice. అంతేనా? PtCl2 En taken twice 2+. PtCl2 En taken twice. PtCl2 En taken twice 2+. సో ఇది సెకండ్ క్వశ్చన్. సో దీనికి కూడా మనం ఆప్టికల్ ఐసోమర్స్ అనేవి డ్రా చేయాలన్నమాట. సో ఇక్కడ సెంట్రల్ మెటల్ ఆటమ్ PT. ఓకే, 6 లిగాండ్స్ డ్రా చేద్దాం. ఓకే, సో En టేకెన్ ట్వైస్ అంటున్నాడు కాబట్టి ఈ రెండు కలిపి ఒక En పెడదాం, అలాగే ఈ రెండు కలిపి ఇంకొక En పెడదాం. ఆప్టికల్ ఐసోమర్స్ ఒకటే డ్రా చేయమని అడిగాడు. సో 2 క్లోరిన్స్ 2 అయిపోతాయి అన్నమాట, పైన ఒకటి కింద ఒకటి వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇది, సో ఇప్పుడు ఆప్టికల్ డ్రా చేయాలంటే ఇప్పుడు ఇలా డ్రా చేస్తే మనకి ఆప్టికల్ ఐసోమర్స్ అనేవి సేమ్గా కనిపిస్తాయి, కానీ మనకి ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. సో మనం ఇలా డ్రా చేసే బదులు, ఓకేనా, ఒక్కసారి చూడండి, ఇంకొక రకంగా కూడా డ్రా చేసుకోవచ్చు. అంటే మనకి ఛాన్సెస్ ఉన్నాయి. This cannot, this type of arrangement cannot show GI. This type of an arrangement, sorry, GI కాదు, optical isomerism cannot show optical isomerism, OI. సో మనం అరేంజ్మెంట్ అనేది మారుస్తే మీకు ఐసోమర్స్, ఆప్టికల్ ఐసోమర్స్ వస్తాయి. ఒక్కసారి చూడండి, PT ఆప్టికల్ ఐసోమర్స్ రావాలి అంటే నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ అవ్వాలి. సో ఇక్కడ ఇప్పుడు ఈ రెండు లిగాండ్స్ని కలిపి మనం ఒక ఈఎన్ ఫామ్ అవ్వడానికి ఫస్ట్ ఒక 2 లిగాండ్స్ని కలుపుదాం. ఓకేనా, సైడ్లో ఉన్నవి కలిపామనుకోండి, అప్పుడు మీకు లిగాండ్స్ అనేవి క్లియర్గా వస్తాయి. సపోజ్ ఈ 2, ఓకే, మళ్ళీ ఈ 2 కలిపాను అనుకోండి. సో Cl ఇక్కడ ఒకటి వస్తుంది, Cl ఇక్కడ ఒకటి వస్తుంది. ఇప్పుడు దీనికైతే మిర్రర్ ఇమేజ్ మీరు డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఒక మిర్రర్ మధ్యలో వేశారనుకోండి, సో మళ్ళీ ఇక్కడ కూడా PT, ఓకే. సో ఇప్పుడు క్లోరిన్ 2 ఇటువైపు వేసుకుందాం. ఓకే, ఒక ఈఎన్, ఈ రెండిటిని జాయిన్ చేసి ఒక ఈఎన్ పెడదాం, అలాగే ఈ రెండిటిని జాయిన్ చేసి కూడా ఇంకొక ఈఎన్ పెడదాం. సో అప్పుడైతే ఈ 2 ఆప్టికల్ ఐసోమర్స్, నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్, హెన్స్ ఆప్టికల్లీ యాక్టివ్. నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్, hence optically active. ఓకేనా, సో ఈ రకంగా డ్రా చేసుకోవాలన్నమాట. సో సెకండ్ క్వశ్చన్, ఆప్టికల్ ఐసోమర్స్ ఆర్ దీస్ 2. సో అక్కడ 2+ అన్నాడు కాబట్టి మనం స్క్వేర్ బ్రాకెట్ పెట్టేసుకుని, హోల్ స్క్వేర్ బ్రాకెట్ పెట్టేసుకుని 2+ అని రాసేసుకుందాం. అలాగే దీనికి కూడా హోల్ స్క్వేర్ బ్రాకెట్ పెట్టేసుకుని 2+
అండ్ డ్రా చేసేయాలి. ఓకే, సో దీస్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ ఆప్టికల్లీ యాక్టివ్. సో ఈ క్వశ్చన్ చూడండి, సిఆర్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సిఆర్ NH3 టేకెన్ ట్వైస్ Cl2 En ప్లస్. సో ఇక్కడ మనకి సెంట్రల్ మెటల్ ఆటమ్ వచ్చేసి క్రోమియం. ఓకేనా, 6 లిగాండ్స్ ఏబుల్ టు సీ. సో ఇక్కడ ఒక En ఉంది, ఒక 2 Cl2లు ఉన్నాయి, 2 క్లోరిన్లు ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఇటు పక్క En రాసేసుకుంటాను. En బైడెండేట్ లిగాండ్ కాబట్టి రెండిటిని జాయిన్ చేసుకుంటూ రాయాలి. ఓకే, సో NH3 Cl. సో ఇప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ మీరు డ్రా చేసుకుంటే సో En అటువైపు వస్తుంది చూడండి. సో ఇప్పుడు En ఇటు పక్క వేసుకుందాం, మిర్రర్ ఇమేజ్ రావాలి కాబట్టి. NH3 ఇంకొక NH3 ఇటువైపు వస్తుంది, అలాగే ఇంకొక Cl ఇటువైపు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు కూడా ఆప్టికల్ ఐసోమర్స్ అవుతాయి. సో ఆప్టికల్ ఐసోమర్స్ ఆఫ్ Cr NH3 టేకెన్ ట్వైస్ Cl2 En. హోల్ ప్లస్ కూడా ఇచ్చాడు, సో మీరు స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకొని పైన ప్లస్ రాసేసుకోండి. ఓకే, స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకొని పైన ప్లస్ రాసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ నెంబర్ 10. సో మీకు ఆప్టికల్ ఐసోమర్స్ డ్రా చేయమని అడిగాడు, 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో 3 క్వశ్చన్స్ ఆప్టికల్ ఐసోమర్స్ ఇవే అనమాట. సో దీస్ ఆర్ ఆల్సో నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్. ఓకేనా, ఆ పాయింట్ రాసుకోవాలి, నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్. ఓకే, hence they are optically active. Okay, so this is your question number 10. Please note down. So question number 11 చూడండి, draw all the isomers geometrical and optical for the following అని చెప్పి 3 questions ఇచ్చాడు. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి COCl2 En taken twice ప్లస్. సో ఇది ఏ టైప్లో ఉంది, Ma2B2 టైప్లో ఉంది. సో 2 జామెట్రికల్ ఐసోమర్స్ వస్తాయి. ఏంటంటే అవి సిస్ అండ్ ట్రాన్స్. సో ఇది ట్రాన్స్ స్ట్రక్చర్ చూడండి, En ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ స్ట్రక్చర్. అలాగే Cl కూడా ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అ ట్రాన్స్ స్ట్రక్చర్. అదే మీరు సిస్ స్ట్రక్చర్ డ్రా చేయాలనుకోండి, 2 Enలు అడ్జసెంట్ దగ్గర పక్కన వేసుకోవాలి, 2 క్లోరిన్స్ పక్కన వేసుకోవాలి. సో దిస్ బికమ్స్ సిస్ ఐసోమర్ అండ్ ద ఫస్ట్ వన్ బికమ్స్ ట్రాన్స్ ఐసోమర్. ఓకే, సో సిస్ ట్రాన్స్ పాసిబుల్ అనమాట. అలాగే ఇప్పుడు అదే స్ట్రక్చర్కి ఆప్టికల్ ఐసోమర్స్ కూడా డ్రా చేయాలి మనం. సో ఫస్ట్ విల్ డ్రా ఆప్టికల్ ఐసోమర్స్ ఫర్ సిస్ స్ట్రక్చర్. ఎందుకంటే ట్రాన్స్ స్ట్రక్చర్కి నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ అవి కష్టం, డ్రా చేయలేం. వీ కెనాట్ డ్రా నాన్ సూపర్ ఇంపోజబుల్, అంటే సూపర్ ఇంపోజ్ అయిపోతాయి, అవి సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ అవుతాయి, అప్పుడు అవి ఆప్టికల్ యాక్టివ్ కాదు కదా. ఓకే, సో ఫర్ ట్రాన్స్ స్ట్రక్చర్స్, అదే ఇక్కడ నేను నోట్ పాయింట్లో రాసాను చూసుకోండి. ఫర్ ట్రాన్స్ స్ట్రక్చర్స్ వీ కెనాట్ డ్రా నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్, హెన్స్ ట్రాన్స్ స్ట్రక్చర్స్ ఆర్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. అదే సిస్ స్ట్రక్చర్స్కి అయితే మనం డ్రా చేయగలుగుతాం. చూడండి, ఫస్ట్ డ్రా చేసుకున్న సిస్ స్ట్రక్చర్ ఇలా ఉంది. నా ఇప్పుడు ఆప్టికల్ ఐసోమర్స్ అంటే ఈ En కింద En కూడా అటువైపుకి రావాలి. సో దీస్ టూ ఇఫ్ యూ అబ్జర్వ్, దీస్ ఆర్ ద optical isomers for what? Cis structures. Okay, so that's the reason for cis only we can draw optical isomers, and for this strand structure we cannot draw optical isomers. అలాగే సెకండ్ క్వశ్చన్ చూస్తే CONH3 Cl En taken twice 2 ప్లస్ ఇచ్చాడు. ఓకేనా, అంటే En 2 ఇచ్చాడు, En taken twice 2 ప్లస్. ఓకే, సో ఇక్కడ ఒక En, ఇక్కడ ఒక En, సిస్ స్ట్రక్చర్ డ్రా చేసుకోవచ్చు. అడ్జసెంట్లో 2 ఎథిలిన్ డైఅమైన్స్ అడ్జసెంట్లో ఉన్నాయి, సో ఇట్ ఈస్ అ సిస్ స్ట్రక్చర్. అలాగే 2 ఎథిలిన్ డైఅమైన్స్ ఆపోజిట్లో ఉన్నాయి, సో ఇట్ ఈస్ అ ట్రాన్స్ స్ట్రక్చర్. సో దీనికి కూడా మళ్ళీ మనం ఆప్టికల్ ఐసోమర్స్ అనేవి డ్రా చేసుకోవాలి. సో ఇప్పటికి రబ్ చేసి డ్రా చేస్తున్నాను, చెక్ చేసుకోండి.
సో ఇక్కడ చూస్తే ఆప్టికల్ ఐసోమర్స్ ఫర్ సిస్ స్ట్రక్చర్. సిస్ స్ట్రక్చర్కి ఆప్టికల్ ఐసోమర్స్ ఇక్కడ ఈ రెండు ఈఎన్ అడ్జసెంట్లో ఉన్నవి టు ద రైట్ హ్యాండ్ సైడ్ వచ్చినవి మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చాయి. అలాగే NH3 ఇటు పక్క రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నది ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చింది. సో దే ఆర్ వాట్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్. సో దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్ ఫర్ దీస్ ఆర్ జామెట్రికల్ అండ్ దీస్ ఆర్ ఆప్టికల్ ఐసోమర్స్ ఫర్ సెకండ్ క్వశ్చన్ CONH3Cl EN టేకెన్ ట్వైస్ 2+. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి, అందులోనే థర్డ్ క్వశ్చన్ కూడా ఉంది. CONH3 టేకెన్ ట్వైస్ Cl2En. ఓకేనా, ఒక ఈఎన్ఏ ఇచ్చాడు, 2 అమోనియాలు 2 క్లోరిన్లు ఇచ్చాడు. ఓకే, సో దీనికి సిస్ అండ్ ట్రాన్స్ మనం రాసుకోవాలన్నమాట. సో సిస్ అండ్ ట్రాన్స్ విల్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ NH3 అండ్ Cl2. ఓకేనా, ఒకటే ఈఎన్ ఉంది కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ NH3 అండ్ Cl2 విల్ డ్రా ద స్ట్రక్చర్స్ ఫర్ సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమర్స్. ఓకేనా, ఓకే, సో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనకేంటి NH3 Cl2 NH3 పక్క పక్కన ఉంటే సిస్, అలాగే Cl పక్క పక్కన ఉంటే సిస్. ఈఎన్ ఈ రెండింటికి మధ్యలో పెట్టేద్దాం. సో దిస్ ఈస్ యువర్ సిస్ ఐసోమర్. ఓకేనా, హోల్ ప్లస్ ప్లేస్ ఈస్ దేర్ హియర్. సో ఐఎమ్ రైటింగ్ డౌన్ సిస్ ఐసోమర్. ఇది జామెట్రికల్లో ఫస్ట్ జామెట్రికల్ డ్రా చేసుకోవాలి, తర్వాత ఆప్టికల్ డ్రా చేసుకోవాలి. సో ఇది సిస్ ఐసోమర్. ట్రాన్స్ అంటే ఎలా డ్రా చేయాలి? సో ట్రాన్స్ అంటే NH3Cl ఆపోజిట్లో ఉండాలి. ఓకేనా, NH3 అండ్ Cl పక్క పక్కన ఉంటే అడ్జసెంట్స్లో ఉంటే దే ఆర్ సిస్ ఐసోమర్స్. NH3 అండ్ Cl ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటే ట్రాన్స్ ఐసోమర్స్. సపోజ్ ఇక్కడ ఒక NH3 ఇక్కడ ఒక Cl పెడదాం. ఓకేనా, ఓకే, అలాగే ఇక్కడ ఒక Cl ఇక్కడ ఒక NH3 పెడదాం, ఇటుపక్క En పెడదాం. సో దిస్ బికమ్స్ యువర్ ట్రాన్స్ ఐసోమర్. ఓకేనా, దిస్ బికమ్స్ యువర్ ట్రాన్స్ ఐసోమర్. ఓకే, సో ఇది నోట్ చేసుకోండి. అటుపక్క రబ్ చేసి ఆప్టికల్ ఐసోమర్స్ డ్రా చేసుకుందాం. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది సిస్, ఇది ట్రాన్స్. అయితే ఈ సిస్కి కూడా మనం ఆప్టికల్ డ్రా చేయొచ్చు, ట్రాన్స్కి కూడా దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ డ్రాయింగ్ ద ఆప్టికల్ ఐసోమర్స్. సో ఇక్కడ సిస్కి ఒక 2, ట్రాన్స్కి ఇంకొక 2 ఆప్టికల్ ఐసోమర్స్, టోటల్గా 4 వస్తాయి అన్నమాట. ఓకే, రెండింటికే వస్తాయి. ఇంత ముందు ఇచ్చిన 2 క్వశ్చన్స్లో ట్రాన్స్కి ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ వచ్చింది, కానీ ఇక్కడ ట్రాన్స్కి కూడా ఆప్టికల్లీ యాక్టివ్ వస్తుంది. ఓకేనా, సో అది మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో అక్కడ అటుపక్క రబ్ చేసుకుంటూ మనం ఈ సిస్కి 2 ఆప్టికల్ ఐసోమర్స్ డ్రా చేద్దాం, ట్రాన్స్కి కూడా 2 ఆప్టికల్ ఐసోమర్స్ డ్రా చేద్దాం. ఓకేనా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఇటు పక్క అబ్జర్వ్ చేస్తున్నారా, ఆప్టికల్ ఐసోమర్స్ ఫర్ సిస్ స్ట్రక్చర్స్. సిస్ స్ట్రక్చర్స్కి ఈ 2 ఆప్టికల్ ఐసోమర్స్ అవుతాయి, మిర్రర్ ఇమేజెస్, నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ అవుతాయి. అలాగే ఆప్టికల్ ఐసోమర్స్ ఫర్ ట్రాన్స్ స్ట్రక్చర్స్, ఇవి కూడా నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ అవుతాయి. ఓకేనా, సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ నెంబర్ 11. ఓకే, సో అన్ని స్ట్రక్చర్స్ కూడా మీరు డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో సైడ్ హెడింగ్స్ పెట్టుకుంటూ నీట్గా డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. రైట్ ఆల్ ద జామెట్రికల్ ఐసోమర్స్ ఆఫ్ PT, NH3, Br, Cl, Py అండ్ హౌ మెనీ ఆఫ్ దీస్ విల్ ఎగ్జిబిట్ ఆప్టికల్ ఐసోమరిజం. ఆప్టికల్ ఐసోమర్స్ ఎన్ని ఎగ్జిబిట్ చేస్తాయి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఇది ఏ టైప్లో ఉంది? అన్ని డిఫరెంట్ లిగాండ్స్ ఉన్నాయి చూడండి, NH3, Br, Cl, Py, ఆల్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిగాండ్స్. సో ఇట్ ఈస్ ఆఫ్ టైప్ M, ABCD. ఓకే, M ఈజ్ అ సెంట్రల్ మెటల్ ఆటమ్, ABCD ఆర్ 4 డిఫరెంట్ లిగాండ్స్. సో ద కాంప్లెక్సెస్ ఆఫ్ ABCD టైప్, ఇది మనం కాన్సెప్ట్ చదువుకున్నప్పుడు చెప్పాను నేను. ఇది ABCD టైప్ కాన్ఫిగరేషన్స్ ఉంటే అదే టైప్ ఆఫ్ ఐసోమెరిజం, జామెట్రికల్ ఐసోమెరిజమ్స్ని 3 టైప్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఎనీ MABCD టైప్ కాంప్లెక్సెస్ విల్ ఎగ్జిబిట్ 3 టైప్స్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్.
ఎలాగా చూడండి, ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ నేను డ్రా చేశాను. సో అయితే ఇది ఎలా డ్రా చేయాలి అంటే ఏదో ఒక లిగాండ్ని ఫిక్స్డ్ పొజిషన్లో ఉంచేయండి. చూడండి, ఈ స్ట్రక్చర్లో NH3 ఇక్కడే ఉంది, ఈ స్ట్రక్చర్లో కూడా NH3 ఇక్కడే ఉంది, ఇందులో కూడా NH3 ఇక్కడే ఉంది. NH3 పొజిషన్ని ఫిక్స్డ్గా పెట్టేసి మిగిలినవి 3 రొటేట్ చేసుకుంటూ రండి. ఓకేనా, NH3ని ఇది ఇక్కడే ఉంచాను, ఇక్కడ ఉండాల్సిన Br కిందకి వెళ్ళింది, ఇక్కడ ఉండాల్సిన Cl ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఉండాల్సిన Py ఇటు వెళ్ళింది. అలా ఫామ్ అయిన స్ట్రక్చర్ సెకండ్ వన్. అలాగే మళ్ళీ రొటేట్ చేసామన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు NH3ని అక్కడే ఉంచాం చూడండి, క్లోరిన్ ఇక్కడికి వచ్చింది, అప్పుడు Br ఇటు నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉండాల్సిన Py ఇక్కడికి వచ్చింది. సో అలా 3 స్ట్రక్చర్స్ మనకి జామెట్రికల్ ఐసోమర్స్ ఫామ్ చేసుకోవచ్చు. ఓకేనా, MABCD టైప్ ఉంది అంటే 3 టైప్స్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అదే ఇక్కడ రాస్తాను చూడండి. కీపింగ్ ద పొజిషన్ ఆఫ్ 1 ligand ఫిక్స్డ్, ద పొజిషన్ ఆఫ్ అదర్ 3 ligands క్యాన్ బి ఇంటర్చేంజ్డ్. ఓకే, హెన్స్ హియర్ ఏది ఫిక్స్ చేసాం మనము, NH3 ఏమో ఫిక్స్డ్ ఉంది అనమాట, మిగిలినవి పొజిషన్స్ ఆఫ్ ligands ఆర్ చేంజ్డ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ జామెట్రికల్ ఐసోమెరిజం. నౌ కమింగ్ టు ఆప్టికల్ ఐసోమెరిజం. ఇవన్నీ ఏ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ షోస్ చేస్తున్నాయి? స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్. నౌ జనరలీ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ కెనాట్ ఎగ్జిబిట్ ఆప్టికల్ ఐసోమెరిజం. ఓకేనా, స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ కెనాట్ ఎగ్జిబిట్ ఆప్టికల్ ఐసోమెరిజం. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ క్వశ్చన్ నెంబర్ 12. ఓకేనా, సో ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. Aqueous solution is blue in color. Aqueous solution of copper sulfate is blue in color, which gives green precipitate with aqueous potassium fluoride and bright green solution with aqueous KCl. Explain these experimental results. Okay, so formation of complex బట్టి కలర్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఓకే, ఇదైతే ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్, కలర్స్ వాడే ఇచ్చాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఓకే, జస్ట్ మీరు ఏం రాయాలంటే ఎందుకు అసలు ఆ కలర్ చేంజెస్ ఎందుకు వస్తున్నాయి అంటే రిప్లేస్మెంట్ ఆఫ్ లిగాండ్స్ వల్ల. వాటర్ మాలిక్యూల్స్ ఇక్కడ సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి, గ్రీన్ ప్రెసిపిటేట్ విత్ యాక్వియస్ పొటాషియం ఫ్లోరైడ్ అంటున్నాడు. సి హియర్ పొటాషియం ఫ్లోరైడ్ అంటే KF. సి వెన్ పొటాషియం ఫ్లోరైడ్ ఈజ్ యాడెడ్, the F- ions of KF replaces the H2O ligands and forms CuF4 2+ ions which are green in color. ఓకేనా, ఇక్కడ H2O ligands F తోటి రీప్లేస్ అయ్యాయి, అందుకని కలర్ అనేది చేంజ్ వచ్చిందనమాట. అలాగే ఇక్కడ కూడా H2O ions Clతో రీప్లేస్ అయ్యాయి, అందుకే బ్రైట్ గ్రీన్ కలర్ అనేది వచ్చింది. బ్లూ నుంచి ఇక్కడైతే బ్లూ నుంచి గ్రీన్కి మారింది, ఇక్కడైతే బ్లూ నుంచి బ్రైట్ గ్రీన్కి మారింది. ఓకేనా, ఎందుకంటే రిప్లేస్మెంట్ ఆఫ్ వాటర్ లిగాండ్స్ విత్ దట్ పర్టికులర్ అయాన్స్ అనమాట. అదే ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్కి రీజన్ అనమాట. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. వాట్ ఈస్ కోఆర్డినేషన్ ఎంటిటీ ఫార్మ్డ్ వెన్ ఎక్సెస్ ఆఫ్ aqueous KCN ఈజ్ యాడెడ్ టు అన్ ఎక్సెస్ aqueous సొల్యూషన్ ఆఫ్ CuSO4. ఓకేనా, ఏది కోఆర్డినేషన్ కాంపౌండ్ ఏది ఫామ్ అవుతుంది? ఏక్వియస్ కాపర్ సల్ఫేట్ ఏక్వియస్ పొటాషియం థయోసైనేట్ తోటి రియాక్ట్ అయినప్పుడు వాట్ ఈజ్ అ కాంప్లెక్స్ కాంపౌండ్ ఫార్మ్డ్, అది ఫస్ట్ పార్ట్. ఓకే, సెకండ్ పార్ట్లో ఏం అడుగుతున్నాడో చూడండి. వై ఈజ్ ఇట్ దాట్ నో ప్రెసిపిటేట్ ఆఫ్ కాపర్ సల్ఫైడ్ ఈజ్ obtained when H2S గ్యాస్ ఈజ్ పాస్డ్ త్రూ దిస్ సొల్యూషన్. ఇప్పుడు ఇలా ఫామ్ అయిన కాంప్లెక్స్లోంచి H2S గ్యాస్ పాస్ చేస్తే కాపర్ సల్ఫైడ్ ప్రెసిపిటేట్ ఫామ్ అవ్వట్లేదంట. అలా ఎందుకు ఫామ్ అవ్వట్లేదు అన్నది క్వశ్చన్. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. ఓకే, సో ఫస్ట్ పార్ట్ చూస్తే ఏమని అడుగుతున్నాడు, కాపర్ సల్ఫేట్ రియాక్షన్ విత్ KCN. ఓకేనా, కాపర్ సల్ఫేట్ విత్ KCN ఏమేమి వస్తాయి మనకి ప్రోడక్ట్స్? CuSO4 + KCN in excess quantity. It gives rise to what? K2Cu CN4 CN taken 4 times. ఇది ఒక పెద్ద కాంప్లెక్స్ ఫామ్ అయిందనమాట. ఓకేనా, పొటాషియం టెట్రాసైనో క్యూప్రేట్. ఓకే, పొటాషియం టెట్రాసైనో క్యూప్రేట్ అనే కాంప్లెక్స్ సబ్స్టెన్స్ ఫామ్ అయింది ఇక్కడ. సో ఇప్పుడు ఇలా ఫామ్ అయిన కాంప్లెక్స్ సబ్స్టెన్స్ని రియాక్షన్ ఆఫ్ ద అబవ్ కాంప్లెక్స్ విత్ H2S. ఓకేనా, హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ పాస్ చేసాము అందులోంచి, అప్పుడు ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ జరగట్లేదు. ఓకేనా, సో నో ప్రెసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్. దీనికి రీజన్ ఏంటి? హియర్ నో ప్రెసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్ బికాస్ ద కాంప్లెక్స్ సబ్స్టెన్స్ కెనాట్ బి ఫర్దర్ డివైడెడ్ ఇంటూ ఇట్స్ అయాన్స్. ఓకేనా,
ఓకే. సో ఫర్దర్గా డిసోసియేషన్, కాపర్ సల్ఫైడ్ అది ఫామ్ అవ్వట్లేదు. ఓకే, ఎందుకు? కాపర్ లోపల ఉండిపోయింది, అది కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఉండిపోయింది. సో అది ఫర్దర్గా డిసోసియేట్ అవ్వదు కాబట్టి ఫర్దర్గా రియాక్షన్ అనేది ఏది జరగదు. సో నో ప్రెసిపిటేట్ ఈస్ ఫార్మ్డ్. ఓకే, సో దట్ ఈస్ యువర్ క్వశ్చన్ నెంబర్ 14. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. డిస్కస్ ద నేచర్ ఆఫ్ బాండింగ్ ఇన్ ద ఫాలోయింగ్ అని చెప్పి 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. దట్ క్వశ్చన్ ఈజ్ సేమ్ ఎగ్జాక్ట్లీ యాజ్ క్వశ్చన్ నెంబర్ 2 ఇన్ ఎల్ఏక్యూస్. ఎల్ఏక్యూస్ వీడియో ఆల్రెడీ చేశాను కదా. సో ఎల్ఏక్యూస్ వీడియోలో సెకండ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా డిస్కస్ చేశాను. ఓకే, సో అందులో మీరు రిఫర్ చేసుకుంటే ఓకే కంపల్సరీగా అదే క్వశ్చన్ రిపీట్ అయిందనమాట. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఇట్ అగైన్. సో మీరు ఎల్ఏక్యూస్ వీడియోస్కి వెళ్ళి సెకండ్ క్వశ్చన్ని రిఫర్ చేయండి, యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 16 కూడా, డ్రా ద ఫిగర్ టు షో ద స్ప్లిట్టింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఇన్ ఎన్ ఆక్టాహైడ్రల్ క్రిస్టల్ ఫీల్డ్. ఇది కూడా సేమ్ ఎల్ఏక్యూస్లో క్వశ్చన్ నెంబర్ 3 అనమాట. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 3 సేమ్ మళ్ళీ రిపీట్ అయింది. నేను ముందే చెప్పాను కదా, క్వశ్చన్స్ విచ్ ఎవర్ ఆర్ రిపీటెడ్ ఐ కెనాట్ రైట్ దమ్ అగైన్ అండ్ అగైన్ ఆన్ ద బోర్డ్. ఓకే, సో మీరు ప్రీవియస్ వీడియోస్కి రిఫర్ చేసుకుంటూ ఆన్సర్స్ని రాసేసుకోండి. ఓకే, సో అప్ టు క్వశ్చన్ నెంబర్ 16 కంప్లీటెడ్. సో క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. వాట్ ఈజ్ స్పెక్ట్రోకెమికల్ సిరీస్? ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ వీక్ లిగాండ్ అండ్ అ స్ట్రాంగ్ లిగాండ్. సో స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అంటే ఏంటంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ లిగాండ్స్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని బట్టి డిక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన దాన్ని మనం స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అంటాం. సో ఆ సిరీస్ వచ్చేసి ఇక్కడ రాసాను చూడండి. అన్నిటికన్నా హైయెస్ట్ స్ట్రాంగెస్ట్ లిగాండ్ వచ్చేసి CO, దెన్ కమ్స్ CN, C6H5, ఓకే, దెన్ CH3 మైనస్, NO2 మైనస్, ఫినైల్. సో ఇవన్నీ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్ అనమాట. అంటే వాటర్ వరకు, ఇక్కడ వాటర్ ఇక్కడ ఉంది చూడండి, బైఫినైల్ స్ట్రాంగ్ ఫీల్డ్, EN ఇథిలిన్ డైఎమైన్ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్, SO3-2, అలాగే అమోనియా, పైరిడిన్, EDTA. ఓకే, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్. కానీ వాటర్ తర్వాత వచ్చేవి చూడండి, O-2, ఆక్సలేటో, యూరియా, OH-, F-, ఆక్సలేటో కూడా పర్వాలేదు ఇంకా. ఓకేనా. ఇంకా లాస్ట్ లైన్లో ఉండేవి మాత్రం వెరీ లీస్ట్ స్ట్రాంగ్ లిగాండ్స్ కావు, వీక్ ఫీల్డ్ లిగాండ్స్ అనమాట. ఫస్ట్ 2 లైన్స్ 3 లైన్స్లో ఉండేవన్నీ కూడా స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్. ఓకే, సో ఇది స్పెక్ట్రోకెమికల్ సిరీస్. అయితే సెకండ్ పార్ట్లో ఇంకోటి అడుగుతున్నాడు చూడండి. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ వీక్ లిగాండ్ అండ్ అ స్ట్రాంగ్ లిగాండ్. సో వీక్ లిగాండ్ స్ట్రాంగ్ లిగాండ్కి డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతున్నాడు చూడండి. ఇది మనకి డీజనరేట్ ఆర్బిటాల్స్, అవి లిగాండ్ ప్రెజెన్స్లో దే అండర్గో స్ప్లిటింగ్. సో ఆ స్ప్లిటింగ్ అయినప్పుడు ఒక చోట ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్ ద స్ప్లిటింగ్ విల్ బి, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఎనర్జీ విల్ బి వెరీ హై. అలాగే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వీక్ ఫీల్డ్స్ లిగాండ్స్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఎనర్జీ విల్ బి వెరీ లో. ఓకే, సో అదే ఈ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసుకున్నాం. డెల్టా O అంటే ఏంటి? ఇక్కడ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఎనర్జీ. ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ అనుకోండి, చూసారా ఇంత ఎనర్జీ గ్యాప్ ఉంది. డెల్టా నాట్ ఈజ్ వెరీ హై ఇన్ కేస్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్. వై ఇట్ ఈస్ లైక్ దట్? బికాస్ రిపల్షన్స్ ఆర్ మోర్ అండ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో మోర్ ఇన్ కేస్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్. డయాగ్రామ్లోనే రిప్రజెంట్ చేసుకోవచ్చు మనం. అలాగే వీక్ ఫీల్డ్ లిగాండ్ ప్రెజెన్స్లో క్రిస్టల్ ఫీల్డ్ ఎనర్జీ స్ప్లిటింగ్ ఇంతవరకే వచ్చింది చూడండి, చాలా తక్కువ వచ్చింది. అటుపక్క తక్కువ ఉంది, అది వీక్ ఫీల్డ్. ఇటుపక్క ఎక్కువ ఉంది, అది స్ట్రాంగ్ ఫీల్డ్. ఓకేనా. సో రిపల్షన్స్ ఆర్ మోర్ అండ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో మోర్ ఇన్ కేస్ ఆఫ్ వాట్? స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్. హై క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్. ఓకేనా, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఈజ్ హై, ఇక్కడ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఈజ్ లో. ఇక స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్ దే అలౌ పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, వేరాస్ వీక్ ఫీల్డ్ లిగాండ్స్ దే కెనాట్ అలౌ పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇక్కడే ఉన్నాయి, సో మీరు ఇదే రాసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ యువర్ క్వశ్చన్ నెంబర్ 17. సో ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. వాట్ ఈస్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఎనర్జీ? హౌ డస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డెల్టా నాట్ డిసైడ్ ద యాక్చువల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఇన్ ద కోఆర్డినేషన్ ఎంటిటీ? సో క్వశ్చన్ అర్థమైంది కదండి. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఎనర్జీ అంటే ఏంటి ఫస్ట్ మనం రాయాల్సింది అది. నెక్స్ట్ ఏంటి? ఆ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఎనర్జీని మనం డెల్టా నాట్ దాంతో డినోట్ చేస్తాం. సో ఆ డెల్టా నాట్ హౌ అరేంజ్మెంట్ ఆఫ్ డి ఆర్బిటాల్స్, కాన్ఫిగరేషన్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ని మనం ఎలా డిసైడ్ చేస్తాము? డి ఆర్బిటాల్స్లో
T2Gలో ఎన్ని ఎలక్ట్రాన్స్కి వెళ్తాయి, ఈజీలోకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. సో ఇది ఎలా డిసైడ్ చేస్తాము అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో ఆన్సర్ చూడండి. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఎనర్జీ CFSE, షార్ట్ ఫామ్ ఏంటి CFSE. సో ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ టూ సెట్స్ ఆఫ్ d ఆర్బిటాల్స్, లిగెండ్ ప్రెజెన్స్లో ఈజీ సెట్ T2G సెట్ కింద స్ప్లిట్ అవుతాయి కదా. ఓకే, సో దట్ ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సెట్స్ ఆఫ్ d ఆర్బిటాల్స్ EG అండ్ T2G ఈజ్ నోన్ యాజ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఎనర్జీ డెల్టా ఆర్ డెల్టా నాట్, ఏదైనా ఒకటే. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ CFSE. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డెల్టా నాట్ డిపెండ్స్ ఆన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద మెటల్ అండ్ ద డైపోల్ మూమెంట్ ఆఫ్ ద లిగాండ్ ఆల్సో. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద మెటల్ మీద డిపెండ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం డైపోల్ మూమెంట్ ఆఫ్ ద లిగాండ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఎలా జరుగుతుంది అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకుంటే 1 2 3 ఎలక్ట్రాన్స్ వరకు నో ప్రాబ్లం. బట్ 4th ఎలక్ట్రాన్ నుంచి, దట్ ఈస్ ఫ్రమ్ D4 కాన్ఫిగరేషన్, మనకి ఈ ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేది డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయగలుగుతాం అనమాట. ఓకే, సో ఫ్రమ్ D4 కాన్ఫిగరేషన్ ఇఫ్ ఇక్కడ 2 కేసెస్ అరైజ్ అవుతాయి. కేస్ 1 ఏంటి, ఇఫ్ డెల్టా నాట్ ఈజ్ లెస్ దెన్ P, దెన్ 4th electron enters into the EG orbitals, giving the configuration as T2G 3 electrons, EG 1 electron. Okay, now ligands with delta naught less than P are said to be weak field ligands. Okay, so అది కేస్ 1 అనమాట. ఇక్కడ P అంటే ఏంటి, పెయిరింగ్ ఎనర్జీ. అలాగే కేస్ 2, సపోజ్ ఇఫ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దెన్ పెయిరింగ్ ఎనర్జీ, దెన్ అప్పుడు ఏం జరుగుతుంది, 4th electron enters into the T2G orbitals, giving the configuration as T2G4 EG0. అంటే ఇక్కడ పెయిరింగ్ జరుగుతుంది అనమాట. డెల్టా నాట్ ఈజ్ గ్రేటర్ దెన్ P అయితే పెయిరింగ్ జరుగుతుంది. పెయిరింగ్ జరుగుతుంది అంటే అది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండే కదా. వీక్ ఫీల్డ్ లిగాండ్స్లో పెయిరింగ్ జరగదు. ఎందుకు జరగదు, ఇక్కడ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఎనర్జీ పెయిరింగ్ ఎనర్జీ కన్నా తక్కువ ఉందన్నమాట. ఓకేనా, పెయిరింగ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సో ఇన్ సచ్ కేస్ ligands with delta naught is less than P are said to be weak field ligands. Okay, so ఇక్కడ పెయిరింగ్ పాసిబుల్ కాదు, దట్స్ వై దే ఆర్ కాల్డ్ as weak field ligands. కేస్ 2లో అయితే ఆపోజిట్ అనమాట. సో అప్పుడు కాన్ఫిగరేషన్ వచ్చేసి T2Gలో 4 ఎలక్ట్రాన్స్ అంటే పేరప్ అవుతాయి. 1 2 3 ఫిల్ అయిన తర్వాత 4th కూడా మళ్ళీ T2Gలోనే ఫిల్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే పెయిరింగ్ ఎనర్జీ ఇక్కడ డెల్టా నాట్ ఈజ్ గ్రేటర్ దెన్ P కాబట్టి. Okay, so this is how it decides the configuration of d orbitals. Okay, so question number 18 completed. So please note down. So question number 19 చూడండి. CrNH3 taken 6 times 3 plus is paramagnetic while NiCN4 taken -2 is diamagnetic. Explain why. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం VSCQస్లో సేమ్ క్వశ్చన్ డిస్కస్ చేసాము. సో ఇక్కడ పారామాగ్నెటిక్ ఎందుకు ఉంటుంది అంటే ఇందులో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. క్రోమియంకి D3 కాన్ఫిగరేషన్ ఉంటుంది. జనరల్గా D3 కాన్ఫిగరేషన్ దగ్గర D8 కాన్ఫిగరేషన్ దగ్గర పెయిరింగ్ అనేది జరగదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్డ్ అండ్ వీక్ ఫీల్డ్ లిగాండ్స్. ఇంకొకటి ఏంటంటే ఇది టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్. ఓకే, సో టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ ఇంకా NiCN4లో CN ఈజ్ అ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్. ఓకే, సో ఇందులో పేరప్ అయిపోతాయి కాబట్టి డయామాగ్నెటిక్ నేచర్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇదైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, VSCQస్లో ఉంది. సో రిఫర్ టు వీడియో 4. ఓకే, సో అది మీరు చెక్ చేసుకోండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 20 చూద్దాం. A solution of NiH2O 6 times 2 plus is green but a solution of NiCN4 -2 is colorless. Explain. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై చేస్తామన్నమాట. చూడండి, ఇక్కడ NiH2O 6 times 2 plus. ఓకే, హియర్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ నికల్ ఎంత వస్తుంది, ఇక్కడ ఎక్స్ పెట్టుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటే వాటర్ న్యూట్రల్ లిగాండ్ కాబట్టి నికల్కి +2 వస్తుంది, అంటే Ni+2. Ni+2 అంటే ఆర్గాన్ 4s0 3d8. ఓకే, సో నికల్ కాన్ఫిగరేషన్ వేసుకుంటే 3d8, ఇక్కడ 4s 4p 4d కూడా అవసరం పడుతుంది. హైబ్రిడైజేషన్ అవ్వాలి అంటే 6 లిగాండ్స్ ఉన్నాయి కాబట్టి 6 బాక్సెస్ కావాలి మనకి. సో 4d అవుటర్ షెల్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. సో sp3d2 హైబ్రిడైజేషన్ ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ యాసిటీస్గా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ కలర్డ్.
అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఏం జరుగుతుంది, ఇట్ క్యాన్ అండర్గో డీడీ ట్రాన్సిషన్స్. సో బికాస్ ఆఫ్ డీడీ ట్రాన్సిషన్ ద కాంపౌండ్ కెన్ ఎగ్జిబిట్ కలర్. ఇది ఆల్రెడీ మనం డి బ్లాక్ ఎలిమెంట్స్లో కూడా చదివాం. ఓకే, సో అలాగే కమింగ్ టు NiCN4-2. సో ఇందులో నికెల్ ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి +2 వస్తుంది, సేమ్ దీనిలాగే. కానీ ఇక్కడ లిగాండ్ ఏంటి, సిఎన్. సైనైడ్ ఈజ్ అ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్, హెన్స్ పెయిరింగ్ అక్కర్స్. సో ఇది ఇక్కడికి పెయిరప్ అయిపోతే ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది కూడా ఇక్కడ ఒక ఆర్బిటాల్, ఇంకా ఎస్ 2 పీలు. సో అవి 4 మర్జ్ అయిపోయి DsP2 హైబ్రిడైజేషన్ ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక్క అన్పేర్డ్ ఎలక్ట్రాన్ కూడా లేదు. సో నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, హెన్స్ ద కాంప్లెక్స్ ఇస్ కలర్లెస్. ఓకేనా, ఒకటి కలర్డ్ ఇంకోటి కలర్లెస్ ఉండడానికి కారణం ఏంటి అంటే నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ సేమ్. ఇఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ సేమ్, దెన్ both of them can be colored, and because based on DD transition and absorption of energy, ఓకేనా, వేవ్ లెంగ్త్ని బట్టి కలర్ అనేది డిసైడ్ చేసుకుంటాం. బట్ నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ సేమ్. 2 కాంప్లెక్సెస్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ సేమ్గా లేవు, అందుకే ఒకటి కలర్డ్ ఉంది, ఇంకొకటి కలర్లెస్ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ నెంబర్ 20. So up to here I am stopping the video, my dear children. Remaining questions we are going to learn in the next video. Until then, please keep watching my videos, share my videos. Okay, keep writing notes. Mainly your notes is very much important. Okay, thank you for watching. Bye.